మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు అన్నిటికీ సిద్ధపడిపోతా ఉంటాం కదా, అన్నిటికీ సిద్ధపడతాం. ఒక 20,000 పెట్టి స్మార్ట్ ఫోన్ ఒకటి కొంటాం. స్మార్ట్ ఫోన్ కొన్నప్పుడు పగిలిపోతుందేమో అని స్క్రీన్ గార్డ్ వేసి ప్రిపేర్డ్ గా ఉంటున్నాం, పగిలిపోతే పగలకుండా ఉండటానికి. కారులో వెళ్తే యాక్సిడెంట్ అవుతుందేమో అని యాక్సిడెంట్ అవ్వకపోయినా ప్రిపేర్డ్ గా సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నావు. బైక్ లో వెళ్తే తలకేమి గాయాలవకుండా యాక్సిడెంట్ అయితే నువ్వు హెల్మెట్ పెట్టుకుంటున్నావు, యాక్సిడెంట్ అవ్వదు కానీ ఒకవేళ అయితే అని దానికి ప్రిపేర్ అయిపోతున్నాం. మనుషులు దేనికి ప్రిపేర్ అవుతున్నారు? ఏదన్నా అవుతే, ఫోన్ పగిలిపోతే, కార్ యాక్సిడెంట్ అవుతే, నా బైక్ యాక్సిడెంట్ అయితే, అమ్మో జాగ్రత్తగా ఉండాలి, ప్రిపేర్డ్ గా ఉండాలి, ప్రిపేర్డ్ గా ఉండాలి. ఇల్లు కట్టేటప్పుడు ఇంకో ప్రిపరేషన్ ఒకటి చేస్తాం మనం. ఏంటో తెలుసా? ఇల్లు కట్టేటప్పుడు పునాది వేస్తాం. ఎందుకో తెలుసా? ఒకవేళ తుఫాన్లు, గాలి, వానలు, వరదలు ఏమైనా వచ్చినప్పుడు నా ఇల్లు కూలిపోతే, కూలిపోకూడదు కాబట్టి మంచి ఇసుక, మంచి సిమెంట్, మంచి ఇటుకలు, మంచి రాళ్ళు, స్టాండర్డ్ ఉండాలి. దేనికి వేస్తామో తెలుసా? పునాది. ఒకవేళ పడిపోతే, పడిపోకూడదు, పడిపోతే అని ప్రిపేర్ అవుతున్నాం. ఏమన్నా జరిగితే అని ప్రిపేర్ అవుతున్నాం. ఇప్పుడు మానవుని విషయానికి వస్తే, మనుషుని జీవితానికి వస్తే, నీవు నేను అందరం ఉన్నాం. నువ్వు పోతావు, నేను పోతా, భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఏదో ఒక రోజు పోతాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందు వెనక పెద్ద తేడా ఏమీ ఉండదు. పుట్టిన ప్రతి ఒక్కడు గిట్టక తప్పదు. పుట్టాం, పోతాం, తప్పదు. ప్రతి ఒక్కడికి చావు అనేది ఉంటది, పోతాం. కానీ మనం ప్రిపేర్డ్ గా ఉన్నామా? చచ్చిపోతే పొరపాటున చచ్చిపోవాలని అనుకుంటామా? లేదు, బతకాలని అనుకుంటాం, ఆరోగ్యాన్ని బాగా కాపాడుకుంటాం, జాగ్రత్తగా ఉంటాం. కానీ ఒకవేళ చచ్చిపోతే అని ప్రిపేర్డ్ గా ఉండాలి. దేనికి ప్రిపేర్ అవ్వాలో తెలుసు మనం? we have to prepare ourselves to the death. చావుకి మనం సిద్ధంగా ఉండాలి. చచ్చిపోతామేమో అని ప్రిపేర్ గా ఉండాలి. మన జీవితాన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ చచ్చిపోతే అని ప్రిపేర్ అవ్వాలి. నీకు వచ్చే మరణానికి తెలీదు నువ్వు అందగాడివని, నీకు వచ్చే మరణానికి తెలీదు నువ్వు ఆస్తి పరుడవని, నీకు వచ్చే మరణానికి తెలీదు నువ్వు చదువుకున్న వాడివని, నీకు వచ్చే మరణానికి తెలీదు నువ్వు కోటీశ్వరుడు అని, నీకు వచ్చే మరణానికి తెలీదు నువ్వు దైవజనుడు అని, నీకు వచ్చే మరణానికి తెలీదు నువ్వు పెద్ద ఆస్తి పరుడు అని, నీకు వచ్చే మరణానికి తెలీదు నువ్వు డాక్టర్ అని, నీకు వచ్చే మరణానికి తెలీదు నువ్వు శాస్త్రవేత్తవని, నీకు వచ్చే మరణానికి తెలీదు నువ్వు సినీ తారవని, నీకు వచ్చే మరణానికి తెలీదు నీ ఆయుష్ ఇంకా తక్కువగా ఉందని, నీకు వచ్చే మరణానికి తెలీదు నువ్వు ఇంకా దేవుణ్ణి నమ్ముకోలేదని. నువ్వు ప్రిపేర్ గా ఉండాలి. మరణం ఎప్పుడు ఎవడి మీదికి వచ్చి తీసుకెళ్లిపోతుందో మనకు తెలీదు. ఎవడు గ్యారంటీ లేదు. ఈ లైఫ్ కి ఎవడు వారంటీ గ్యారంటీ ఇవ్వడో. ఈ జీవితం ఎప్పుడు కళ్ళు మూస్తుందో తెలీదు, ఎప్పుడు మట్టిలోకి వెళ్ళిపోతామో తెలీదు, ఎప్పుడు ఆత్మ ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోతుందో తెలీదు, ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు, ఎలా పోతామో తెలీదు. ప్రిపేర్ గా ఉండాలి. చచ్చిపోతే, ఒకవేళ చావే కనుక వస్తే నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? we have to prepare ourselves for the death. ఒకవేళ చచ్చిపోతే, ఎంతమంది చావట్లా? బాగా బతకాలి అనుకున్న వాళ్ళు ఎంతమంది చచ్చిపోట్లా? నాకు బాగా తెలిసిన ఒక స్నేహితుడు ఒకసారి బైక్ లో బయలుదేరాడు. ఇంటి దగ్గర ఉన్న తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు, అమ్మా వస్తున్నాను అని చెప్పి. అతను మ్యూజిషియన్, తబలిస్ట్. బయలుదేరాడు, ఫోన్ చేశాడు, 5 నిమిషాల్లో వచ్చేస్తాను అని. ఒక 2 నిమిషాల తర్వాత ఫోన్ వచ్చింది తల్లిదండ్రులకి. ఫోన్ ఎత్తితే, నీ కుమారుడికి యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయాడు. 5 నిమిషాల క్రితం ఉన్నాడు, 5 నిమిషాల తర్వాత లేడు. మానవుడు సిద్ధంగా ఉండాల్సింది దేనికి? స్మార్ట్ ఫోన్ పగిలిపోతుందని ప్రిపరేషన్ కాదు, కార్ యాక్సిడెంట్ అవుతుందని ప్రిపరేషన్ కాదు, బైక్ ఏమవుతుందని ప్రిపరేషన్ కాదు. ఈ జీవితం ఎప్పుడు అంతమవుతుందో అని ప్రిపేర్ గా ఉండాలి మనం. we have to prepare ourselves to the death. చావుకి సిద్ధపడాలి. ఏం చేయాలి? సిద్ధపడి తెలుసా? చచ్చిపోతే స్వర్గానికి పోవాలి అని లాగుండాలి నీ బతుకు. ఈ రోజు పోతామో, రేపు పోతామో, ఎల్లుండి పోతామో, సంవత్సరం పోతామో, 10 సంవత్సరాల తర్వాత పోతామో తెలీదు. పోవడం అయితే ఖాయం, చావటం అయితే ఖాయం, మట్టిలో కలిసిపోవటం అయితే ఖాయం. అంది కన్ఫర్మ్. అవర్ డెత్ ఇస్ కన్ఫర్మ్. ఎప్పుడో తెలియదు అంతే. కాకపోతే మనుషుడు ప్రిపేర్డ్ గా ఉండాలి. అంటే ఎలా ఉండాలి తెలుసా? రక్షణ మనము పొందుకొని ఉండాలి. చెప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపరుద్దాం. రక్షణని మానవుడు పొందుకుంటే నువ్వు సిద్ధంగా ఉన్నావని అర్థం. నువ్వు రక్షణ అనుభవంలో ఉంటే నువ్వు చచ్చిపో
చచ్చిపోయినా కూడా దేవుని దగ్గరికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నామని అర్థం. ఒకవేళ కనుక ఈ ప్రశ్న మీ ముందు ఉంచితే మీరు ఎవరు చేతులు లేపరు. ఈ రోజే కనుక మన మరణం మనకు తెలియకుండా వస్తే మనం దేవుని దగ్గరికి చేరతాం అనే గ్యారెంటీ ఎంతమందికి ఉంది? ఎందుకు వస్తున్నాం సంఘాలకి? ఎందుకు వింటున్నాం వాక్యం? ఎందుకు పాడుతున్నాం పాటలు? ఎందుకు చేస్తున్నాం ప్రార్థనలు? ఎందుకు చదువుతున్నాం బైబిల్? దేనికోసం చదువుతున్నాం? చచ్చిపోతే దేవుని దగ్గరికి పోతామని గ్యారెంటీ లేని బతుకులు మనవి. రక్షింపబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, అంత మాత్రం వెళ్ళాం. మంచి రక్షణ అనుభవంలో మనం నడుస్తూ ఉంటేనే దేవుని రాజ్యాన్ని చేరుకుంటాం. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి దేవుడి రాజ్యానికి వెళ్ళటానికి. చచ్చిపోతే పరలోకానికి పోతానికి.